40 కోట్ల మంది ఒకే చోట చేరే ధార్మిక మేళ, అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక. సంక్రాంతి నుండి శివరాత్రి వరకు 45 రోజుల పాటు భక్తజన పారవస్యం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. పురాణాల నుంచి అనుసరిస్తూ వస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ. నూట 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఇవాళ మనం 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాని పురస్కరించుకొని ఈ వీడియో చేయటం జరిగింది. ఇప్పుడు ఈ కుంభమేళా విశేషాలు తెలుసుకుందాం. కుంభమేళా అంటే అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సాంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్రే కుంభమేళా. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లోను, హరిద్వార్లోను, ఉజ్జయినిలోను, నాసిక్లోను జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో ఇప్పుడు జరుగుతోంది. ఈ మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభం అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీన్నే కలశం అని కూడా అంటారు. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ కుంభరాశిలోనే ఈ మేళాను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, లేకపోతే కలయిక, లేకపోతే జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు ఇప్పుడు ఇక్కడ ఉన్న త్రివేణి సంగమం చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాని నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్రాజ్లోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ ఈ కుంభమేళాలు నిర్వహించటం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించటం జరుగుతుంది. 144 సంవత్సరాలకి వచ్చే ఈ మహాకుంభమేళాకి 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఆశిస్తున్నారు. 40 కోట్ల మంది నదీ స్నానానికి రావడమేమిటని ఫారినర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. 190 దేశాల నుంచి విదేశీయులు ఇక్కడికి రాబోతున్నట్లుగా సమాచారం. అది
మన ఆధ్యాత్మిక మార్గంలోని గొప్పతనం. ఈ పుణ్యస్నానాలు ఆచరించడానికి కొన్ని ముహూర్తాలున్నాయి. అవేంటంటే జనవరి 13వ తారీఖున అంటే పౌర్ణమి రోజు, 14న మకర సంక్రాంతి రోజు, జనవరి 29న మౌని అమావాస్య రోజు, ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజు, ఫిబ్రవరి 12వ తారీఖున మాఘ పూర్ణిమ రోజు, ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజు ఈ పుణ్యస్థానాల ముహూర్తాలు ఖరారు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం మహాప్రాప్తమే. కోటాను కోట్లు పరితపించే అపూర్వ ఘట్టం ఈ మహాకుంభమేళా. ఇప్పుడు చెయ్యలేకపోతే మన జీవితంలో మరెప్పుడూ చేయలేమన్న భావన భక్తులను ప్రయాగ్రాజ్కి తరలిస్తోంది. ఇది యుగ యుగాలుగా జరుగుతున్న గొప్ప సంప్రదాయం. అంటే భారతం, భాగవతం, రామాయణం, విష్ణు పురాణం లాంటి పురాణాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉంది. 4వ శతాబ్దం గుప్తుల కాలం నుంచి ఇప్పటి వరకు కుంభమేళాని ఎంతో గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంతెందుకు శ్రీ ఆదిశంకరాచార్యులు కూడా ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో పాల్గొన్నట్టు చెప్తారు. మొఘల్స్ గాని ఆ తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ గాని ఎవరూ కూడా కుంభమేళాని ఆపినట్లు చరిత్రలో లేదు. అక్బరు కాలంలో మహాకుంభమేళాని స్వయంగా జరిపించినట్లు ఆధారాలున్నాయి. 1918లో జరిగిన కుంభమేళాలో మహాత్మా గాంధీ పాల్గొన్నట్లుగా చెప్తారు. చంద్రునిపై నుంచి చూసినా కనిపించే అద్భుత జన సందోహం ఈ కుంభమేళా. 2001లో 6 కోట్ల మంది వస్తే 2019లో 24 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు 2025లో మహాకుంభమేళాకి 40 కోట్ల మంది వస్తారనేది అంచనా. ఇందులో 20 లక్షల మంది విదేశీయులే ఉంటారు. ప్రపంచంలో ఇంత పెద్ద కార్యక్రమం మరేదీ లేదు. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. పురాణాలను పరికిస్తే రాక్షసుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి తన పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రాన్ని చిలికితే వచ్చే అమృత కలశంలోని అమృతాన్ని సేవిస్తే ఇక తిరిగే ఉండదని చెప్తారు. అటు రాక్షసులు కూడా క్షీరసాగర మథనంలో పోటీ పడతారు. అలా దేవదానవులు పాల సముద్ర మథనం చేస్తుండగా అమృత కలశం బయటికి వచ్చింది. ఈ అమృతం గురించే దేవతలు, దానవులు 12 రాత్రుళ్ళు 12 పగళ్ళు శ్రమిస్తారు. మన కాలమానం ప్రకారం అది 12 సంవత్సరాలకి సమానం. అంత శ్రమిస్తే గాని అమృతం పుట్టలేదు. అమృతాన్ని సేవించే విషయంలో మళ్ళీ రాక్షసులకి దేవతలకి మధ్య ఒక వివాదం. రాక్షసులు అమృతం సేవిస్తే ఇక వాళ్లే అజేయులవుతారని దేవతలు మళ్లీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని సమానంగా పంచుతానని అంటారు. ఆ సమయంలో విష్ణువు చేతిలోని అమృత కలశం నుంచి 4 చుక్కలు భూమిపై పడతాయి. ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్.
అమృతం పడిన ప్రదేశాలు కాబట్టి ఆ ప్రదేశాల్లో స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యం వస్తుందని, జన్మ పునీతం అవుతుందని భక్తుల నమ్మకం. దీనికోసం దేశం నలుమూలల నుంచి భక్తులు, హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులు, నాగసాధువులు, అఘోరీలు ఈ కుంభమేళాలకి వస్తూ ఉంటారు. ప్రతి 12 ఏళ్లకొకసారి కుంభమేళా జరుగుతుంటే 144 ఏళ్లకొకసారి నిర్వహించే మహాకుంభమేళా ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ఈ మహాకుంభమేళాని కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. కుంభమేళా అనేది ఒక ఆధ్యాత్మిక సంరంభం మాత్రమే కాదు, ఆర్థిక పరంగా కూడా అదొక అద్భుత కార్యక్రమం. ఈ మహాకుంభమేళా ద్వారా 2 లక్షల కోట్లు ఆర్థిక వృద్ధి జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది వస్తారని భావిస్తున్నారు. అంటే రోజుకి 1 కోటి మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక చారిత్రకంగా కూడా 629 నుంచి 645 మధ్య హర్షవర్ధుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన రచనలలో మొదట కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించటం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఆధ్యాత్మిక గానాలు, మతపరమైన చర్చలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాల గురించి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలో కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు, నాగసాధువులు హాజరవడం ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూతి రాసుకుని కనిపిస్తారు. నాగసాధువులుగా పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. హిందూ బంధువులకు ఆహ్వానం. దైవనామస్మరణతో మారుమోగే ఈ మహావేడుక కోటాను కోట్ల మంది పరితపించే అపూర్వ వేడుక. ఈ మహాకుంభమేళాను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా టీవీల్లో గాని చూసే అవకాశం మీకందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.